ఆకాశగంగ. ఈ ప్లేస్‌లో వచ్చే నీళ్ళని మన వెంకటరమణ స్వాములకి అభిషేకం చేసేకి ఎత్తుకొననేది పోతారు. ఈ ప్లేస్‌కి మనము ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉండవి. దాంట్లో కూడాను ఈ ప్లేస్‌కైతే రావచ్చు. లేదంటే తిరుమల ఉండే లోకల్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకొని రావచ్చు. అంటే బైక్‌లు, టాక్సీలు కూడాను ఉంటాయి. ఆర్ లేదంటే మన ఓన్ వెహికల్ ఉంటే దాంట్లో కూడాను ఈ ప్లేస్‌కైతే రావచ్చు. ఈ ప్లేస్‌కైతే చానా అంటే చానా పెద్ద హిస్టరీ అనేది ఉండది. చానా ఏండ్లు వెనక అనంతాళ్వార్ అనేవాళ్ళు పాప వినాశంని ఇంకా వెంకటరమణ స్వాములకి అభిషేకం నీళ్ళనేది ఎత్తుకోపోతా ఉండ్రు. పాప వినాశం చాలా అంటే చాలా దూరం ఉండేది. మెయిన్ వెంకటరమణ స్వాముల దేవస్థానం ఇంకా ఒక దినం ఇట్లే నీళ్ళు ఎత్తుకోపోతా ఉంటే ఒక చిన్నోడు వచ్చేసి స్వామి నాకే నీళ్ళు దూరం అవుతుంది, మీరు నీళ్ళు ఇస్తే తాకుతాను అనేసి అనంతాళ్వారిని అడగరంట. వాళ్ళు వండుకొని లేదు నాయన ఇది వెంకటరమణ స్వాముల అభిషేకంకి ఎత్తుకోపోతా ఉన్నాను, ఈ నీళ్ళని ఇచ్చేక అయ్యలేదు అంటే అవునా అనేసి మడక్కు ఎత్తుకోపోవడం మడకల తూతు అనేది పెట్టేసినంట. అప్పుడు నీళ్ళంతా వచ్చేసినంట అవతలికి. అరే ఏం నైనా ఇట్లా పని చేసేస్తే నీళ్ళంతా పోయిసే వెంకటరమణ స్వాములకి ఏం నీళ్ళు అభిషేకం చేసేది అంటే దానికి వాళ్ళు ఇట్లా ఆడతావు అనేసి ఒక బాణం తీసి ఒక బండకైతే కొట్టరంట. అప్పుడు వచ్చిండే నీళ్ళే ఈ ఆకాశగంగా. అప్పటిని ఇంకా వెంకటరమణ స్వాములకి అభిషేకంకి ఇక్కడ నీళ్ళు అనేది ఎత్తుకోపోతూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి పార్కింగ్ ఫీజు కానీ ఎంట్రీ ఫీజు కానీ ఏమి ఉండేలేదు. ఆరాంగా అందరూ పోయి అయితే దర్శనం అనేది చేసుకోవచ్చు. కింద ఆకాశగంగా నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు అయితే మనం బాటిల్లో అయితే పట్టుకొని ఇంటికనేది ఎత్తుకోపోవచ్చు. ఈ ప్లేస్కి మెయిన్ ఎంట్రన్స్ ఇంకొక 200 మీటర్స్ అంటే నడియాలా, అంటే స్టెప్స్ అనేది దిగాల్సి ఉంటుంది. అది ప్లేస్ కూడా సక్కత్ అంటే సక్కత్గా ఉంటుంది. అంటే చుట్టూ పెద్ద మాన్లో లోతులా ఉండే గంగమ్మ ఈ ఆకాశ గంగమ్మ. భలే అంటే భలే బాగుంటుంది ఈ ప్లేసు. ఇక్కడ ఏం కనపడుతూ ఉండదో ఇదే నీళ్ళనే మనకి వెంకటరమణ స్వాములకి అభిషేకంకి అనేది ఎత్తుకోపోతారు. ఈ నీళ్ళు కూడా మంచి టేస్ట్ అంటే ఉంటుంది. అలా అంటే ఆర్గానిక్గా పుట్టే నీళ్ళు కదా, అడవుల్లా పుట్టే నీళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళు కూడాను. నేనైతే తాగినాను. మీరు ఎవరన్నా తాగింటే ఒక కమెంట్ అనేది చేసేయండి. ఇంక ఇక్కడ ఉండే దేవస్థానంకి క్యూ లైన్ రష్ అనేది నార్మల్గానే ఉంటుంది. బిరిబిరిన దర్శనం కూడాను అయిపోతూ వస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ని చూడకుండా ఉండేవాళ్ళు ఉంటే అయిపోతే పోయి చూడండి. తిరుమలకు పోయినప్పుడు ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బెస్ట్ టైం అంటే ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. అంటే ఆఫ్టర్ 3 PM అయితే వెదర్ కూడా చల్లగా ఉంటుంది. కొండల సెంటర్లో ఉండే ప్లేస్ కదా, భలే అంటే భలే బాగుంటుంది. ఈ వీడియోని తిరుమల తిరుపతికి పోయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయినంత షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ప్లేస్ చూడండి.